శ్రీమాత్రే నమః. జై ఏక్లాండేశ్వరి. శ్రీ గురుభ్యో నమః. జై మహాకాళి. జై గురుదత్త. విజయవాడ పోరంకి గ్రామం నందు ఏం చేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం, అది మా శిష్యులు ప్రమోదానంద వీణాకుమారి గారి పుణ్యదంపతుల ఆధ్వర్యంలో వారు ఏర్పాటు చేసినటువంటి దేవాలయంలో మాకు గురు పూజ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆ గురు పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లక్షమణిలార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు విచ్చేయటం, స్వామివారి ఈ యొక్క మల్లార్చన కార్యక్రమంలో పాల్గొనటం, ఈ యొక్క కార్యక్రమం మా గురు పూజ కార్యక్రమం కంటే కూడాను ఈ స్వామివారి యొక్క మల్లార్చన కార్యక్రమం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు. నువ్వుగా బతకటానికి అలవాటు చేసుకోవాలి. ఎదట వాళ్ళని ఎవరినో సంతృప్తి పరచాలని, అందరూ మనల్ని గొప్పవాడు అనుకోవాలని, లేకపోతే అందరూ మనల్ని మంచివాడు అనుకోవాలని, లేకపోతే ఎదట వాళ్ళు బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు కనుక మనం కూడా ఆ స్థితిలోనే బ్రతకాలని, అంటే మనకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టి బ్రతకాలని ఎప్పుడు కూడా ఆలోచించకు. ప్రతి మనిషికి ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేసి ఆకలి తీర్చుకోకూడదు. కష్టపడి రూపాయి సంపాదించుకొని వచ్చిన దానితో నువ్వు తృప్తిగా తిని జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా అందరినీ సంతృప్తిపరచాలనుకోవటం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించటం, ఒక మనిషి తనకు తానుగా కించపరుచుకోవటం అనేది అసలు ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి. ఆ ఆలోచన ఎప్పుడు కూడాను విడిచిపెట్టాలి. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నొప్పితో పోరాడినప్పుడే ఒక స్త్రీ అమ్మైనప్పుడు, నీ ముందున్నటువంటి చిన్న చిన్న అవరోధాలను నువ్వు గెలిచినప్పుడే నువ్వు ఉన్న స్థితిలో చేరుకో.